పుట్టిన జయ జయ భారత రత్న జయ జనవీరాల పుత్ర జయ జయ భారత రత్న జయ జనవీరాల పుత్ర విజ్ఞాన ఘన చరిత ఆయుధర విజ్ఞాన ఘన చరిత ఆయుధర జయ జయ భారత రత్న జయ జనవీరాల పుత్ర విజ్ఞాన ఘన చరిత ఆయుధర జయ జయ భారత రత్న జయ జనవీరాల పుత్ర జయ జయ భారత రత్న జయ జనవీరాల పుత్ర విజ్ఞాన ఘన చరిత ఆయుధర విజ్ఞాన ఘన చరిత ఆయుధర జయ జయ భారత రత్న జయ జనవీరాల పుత్ర విజ్ఞాన ఘన చరిత ఆయుధర చిత్తూరు పార్లమెంటు పండుగకి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎంపీ గారు రెడ్డప్ప గారికి, అలాగే గౌరవనీయులు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి, ఒక్కరికి కూడా ఆహ్వాన దళిత నాయకుల దళిత సమైక్య సంఘాల నాయకులకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే గౌరవనీయులు డిఎండబ్ల్యూ గారికి, గౌరవనీయుల జిల్లా అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరూ గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుతున్నారు. గౌరవనీయులు డిఆర్ఓ గారికి కూడా, జిల్లా అధికారుల గారికి అందరికీ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారికి. భారతదేశ సదనమైన మేము భారతదేశాన్ని సర్వాత్మక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి
పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశములోను సమానత్వాన్ని చేర్చుటకు మరియు వారందరిలో ఆత్మగౌరవమును జాతికృతమైన మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభాతృత్వాన్ని సంపాదించుటకు సత్యనిష్ఠారక పూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబరు 1949 మన రాజ్యాంగ పరిషత్తులు పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తలపెట్టిన కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయే విధంగా దళిత సోదరులను క్రిస్టియన్ సోదరులను వెనుకబడిన వర్గాలే కాకుండా భారత రాజ్యాంగం పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్క పౌరునికి గుర్తుండే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగ నిర్మాత రచయిత ఆ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగులు ఎత్తుతో కింది నుంచి ఎత్తుకుంటే సుమారు 200 అడుగులు సుమారు 20 ఎకరాల్లో ఆ స్థలము విలువ సుమారు 2000 కోట్లు చేస్తుంది. ఆయన మనసున్న మహారాజు కాబట్టి ముఖ్యమంత్రి గారు మన అందరి మన్ననలను పొందేదే కాకుండా మనలాంటి బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ వరాలిచ్చే ఒక దేవుడిలాగా మనకందరినీ మన కులాల వారిని వెనుకబడి వారిని కాపాడుకుంటున్నదే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజేష్ కొంచెం డౌన్ చేయి ఈ దేశ చరిత్రలో మొహం కనపడ డౌన్ చేయి మంచి స్థానంలో మంచి స్థలంలో ఆదర్శప్రాయుడైన కాకుండా మనకందరికీ అనునిత్యము అన్ని సౌకర్యాలు కలుగజేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మనలో మనము ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా పొరపత్యాలు లేకుండా భేద తేడాలు లేకుండా మనమందరూ అన్ని కులస్తుల వారు ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా విజయవాడలో మన కోసం అనేక మంది దళిత నాయకులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా ఆ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యేదే కాకుండా ఈ చిత్తూరు జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది హాజరై ఈ నెల 19 ఈ జనవరి 19 జరిపే కార్యక్రమాన్ని విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాలలో మీరందరూ భాగస్వాములై అంబేద్కర్ గారు వారసులుగా మనమందరూ పేరు నిలబెట్టుకోవాలనేసి ఇక్కడ చిత్తూరు జిల్లాలో చిత్తూరు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మిగతా జిల్లా యంత్రాంగం మంత్రులు కూడా మనకు అన్ని విధాలా సహాయపడుతున్నారు. మీరు ఎక్కువ సంఖ్యలో అక్కడ హాజరై ముఖ్యమంత్రి గారు హాజరయ్యే సభను జయప్రదం చేస్తారని మీకు అందరికీ నమస్కారం చేసుకుంటాం. మీ అందరూ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ నెల 19వ తేదీన విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దానిలో భాగంగా ఈ నెల 9వ తేదీ నుండి మన జిల్లాలో గ్రామ స్థాయి, మండల స్థాయి, ఇలానే డివిజనల్ స్థాయి, జిల్లా స్థాయిలో అనేక ప్రభుత్వం ద్వారా ముఖ్యంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించి అంబేద్కర్ గారు
ఆయన గొప్పతనాన్ని మనం స్వీకరించడం, అదే మాదిరిగా ప్రభుత్వం తలపెట్టినటువంటి మంచి కార్యక్రమం, ఉన్నత కార్యక్రమాన్ని వారికి తెలియజేయడం అనేది దీనిలో భాగంగా ఈరోజు మరి చిత్తూరు నగరంలో గౌరవ ఏపీ గారు, తర్వాత మేయర్ గారు, వివిధ ప్రజాప్రతినిధులు, అట్లాగే దళిత సంఘాలు, తర్వాత అధికారులు, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూని గార్లాండ్ చేసి ఇక్కడ నుంచి ఒక ర్యాలీ లాగా తీసుకొని ఒక ఎగ్జిబిషన్ కూడా ఈరోజు స్టార్ట్ చేసింది జిల్లా హెడ్ క్వార్టర్. అదే మాదిరిగా ప్రభుత్వం నుంచి 19వ తేదీ ప్రోగ్రామ్కి ప్రతి సెక్రటేరియట్ నుంచి, వార్డు విలేజ్ సెక్రటేరియట్ నుంచి ఒక 5 చొప్పున ఒక 60 బస్సెస్ వరకు అరేంజ్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రోగ్రాము తిలకించేదానికి పంపించడం జరుగుతుంది. దానికి మనం ఆల్రెడీ ప్రతి సెక్రటరీ నుంచి 5 చొప్పున ఐడెంటిఫై చేశాము. వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి పంపించడం జరుగుతుంది. 18వ తేదీ వరకు జిల్లాలో మంచి కార్యక్రమాలు అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అనేక ప్రోగ్రామ్స్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలందరికీ నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, ఈ ప్రోగ్రామ్స్లో మీరు కూడా విరివిగా పాల్గొని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో టార్గెట్ చేసుకొని చేస్తున్నారు మంచి కార్యక్రమాలు. విరివిగా పాల్గొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిపాదించబడినటువంటి స్టాచ్యూ పుస్తకాన్ని కూడా తీసుకోవాలని ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ